అండ్ స్టాక్ మార్కెట్‌లో మళ్ళీ ఒక కొత్త స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. అండ్ సాడ్ థింగ్ ఏందో తెలుసా? ఇందులో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే. అండ్ ఇంకొక విషయం ఏందంటే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళే ఉన్నారు. అసలు ఈ స్కామ్ ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే, ఇప్పుడు నార్మల్‌గా మిడిల్ క్లాస్ పీపుల్‌ని టార్గెట్ చేశారనమాట. సో, టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మేము అంత రిటర్న్ తెస్తాం, ఇంత రిటర్న్స్ తెస్తామని సో, చెప్పారనమాట. సో, అందరూ కలిపి అందుట్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైందంటే దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ వరకు వాళ్ళకి అమౌంట్ రిటర్న్స్ వస్తున్నట్టు చూపిస్తారనమాట. సో, తర్వాత నుంచి ఆ 6 మంత్స్ అయిపోయిన తర్వాత నుంచి ఒక్క రూపాయి కూడా పే చేయట్లేదు. సో, దానివల్ల వీళ్ళకి డౌటొచ్చి ఇప్పుడు నిరసనలన్నీ చేస్తే ఎవరైతే హెడ్ అయితే ఉన్నారో అంటే అతను పిఠాపురానికి చెందిన మోజేష్ అంట అతని పేరు. సో, అతనైతే పరారులో ఉన్నారు. అండ్ వీళ్ళకి టోటల్‌గా 4 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ తెలంగాణలో 2 అండ్ ఆంధ్రప్రదేశ్‌లో 2 అనమాట. సో, ఒక విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎవడైనా నీకు రిటర్న్స్ తెస్తానంటున్నారంటే ఎవ్వరిని నమ్మమాకండి. అండ్ అంతెందుకు నేను వీడియోస్ చేస్తున్నాను కదా! నన్ను కూడా నమ్మకూడదు. అండ్ మీ ఓన్ రిసర్చ్ చేసి స్టాక్ మార్కెట్‌లో అనేది ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలనమాట. అక్షరాల 7,000 మంది అనేవాళ్ళు ₹100,00,00,000 అనేది పోగొట్టేసుకున్నారు. ఖచ్చితంగా ఈ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే.